బ్యాక్ టు న్యూస్. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో రైతులు ధర్నాకు దిగారు. జిల్లా సమీకృత సముదాయ భవన కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఫార్మాసిటీకి తమ భూములు ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. తమ భూమిని తమకు తిరిగి ఇవ్వాలని ధరణి వెబ్సైట్లో తమ భూముల వివరాలు చేర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో రైతులు ధర్నాకు దిగారు. జిల్లా సమీకృత సముదాయ భవన కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఫార్మాసిటీకి ఇచ్చిన భూములు ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, తమ భూమిని తమకు తిరిగి ఇవ్వాలని ధరణి వెబ్సైట్లో కూడా చేర్చాలని కూడా రైతులు ధర్నా చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్కు సంబంధించినటువంటి సమీకృత జిల్లా సముదాయ భవన కార్యాలయం ముందు రైతులు ఆందోళనకు చేపట్టారు. ధర్నా చేసి ఫార్మాసిటీకి సంబంధించినటువంటి మా భూములు ఇవ్వాలని, ఆ భూమికి సంబంధించినటువంటి మాకు ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ కూడా తీసుకోవాలని ప్రభుత్వం కుట్ర చేస్తుంది. గతంలో మంత్రిగా ఉన్నటువంటి సీతక్క వచ్చి మీ భూములు ఎవరికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఇక్కడ ఫార్మాసిటీ ఏం రావటం లేదు అని హామీ ఇచ్చి వెళ్లిపోయినప్పటికీ తిరిగి మళ్ళీ దౌర్జన్యంగా అధికారులు ఇట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు. ధరణిలో వారి పేరును తొలగించి ధరణి వెబ్సైట్ లో పూర్తిగా వారి పేర్లు లేకుండా అది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నట్టుగా ఫార్మాసిటీకి కేటాయింపు జరిగినట్టుగా చాలా క్లియర్ గా ఆన్లైన్ లో ధరణిలో చూపిస్తోంది. కాబట్టి దీనిపైన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. కానీ అప్పటి నుంచి చర్యలు తీసుకోగా మళ్ళీ తిరిగి ఫార్మాసిటీకి వ్యతిరేకంగా కలెక్టరేట్లు అనేక సార్లు రైతులు ధర్నా చేసినప్పటికీ వారు ధర్నాకు స్పందించినప్పటికీ ఇప్పటి వరకు ఎట్లాంటి చర్యలు తీసుకోగా తిరిగి మళ్ళీ ఫార్మాసిటీ కోసం భూములు ఇవ్వాలంటూ అధికారులు వేధింపులు ప్రారంభించారని, పూర్తి స్థాయిలో దాన్ని ఫార్మాసిటీకి భూముల కేటాయింపు జరుగుతుందన్నటువంటిది అధికారుల నుంచి తమకు సమాచారం వస్తుందన్నటువంటి నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కొంగరకలాన్లో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా సమీకృత సముదాయ భవన కార్యాలయం ముందు రైతులు పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అధికారులకు వ్యతిరేకంగా, మంత్రులకు వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో ధర్నా నిర్వహించారు. వారికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తూ వారిని ప్రభుత్వం కావాలని రైతుల జీవితాలతో ఆడుకుంటుంది, పచ్చటి పొలాలను ఫార్మాసిటీ పేరుతో నరకం చూపించే విధంగా కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అనేక సార్లు మేము ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నిరేసినట్టుగా ఉంటుంది. ప్రభుత్వం రైతులకు అనేక రకాలుగా రైతు బంధు నుంచి వదులుకుంటే రైతుకు రుణమాఫీ వరకు అనేక రకాల మోసం చేసి మళ్ళీ ఇప్పుడు రైతుల దగ్గర ఉన్నటువంటి భూములను కూడా గుంజుకొని ఫార్మాసిటీ పేరుతో కొత్త డ్రామాకు ప్రయత్నిస్తా ఉంది. అనేక సార్లు మంత్రి సీతక్క సైతం ఇక్కడికి వచ్చి తమ భూములు ఎవరు తీసుకోరని చెప్పినప్పటికీ మళ్ళీ అధికారులు ప్రభుత్వం అదే దూరంలో వ్యవహరిస్తున్నారనేటువంటి మాత్రం రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి దీనిపైన రెస్పాండ్ కాకపోతే ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఒక్క సెంటు భూమి కూడా, గజం భూమి సైతం ఇక్కడ నుంచి ఇచ్చేది లేదు. ఫార్మాసిటీకి కేటాయింపు వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. గతంలో రైతులు ధర్నా చేసినటువంటి సందర్భంలో తాత్కాలికంగా దాన్ని నిలిపివేస్తున్నట్టు డ్రామాలు చేసి మళ్ళీ కొత్తగా తెరపైకి వచ్చి ఫార్మాసిటీ అంటూ, పోర్ట్ సిటీ అంటూ కొత్తగా అనేక రకాల కుట్రలకు చేపిస్తా ఉన్నారు. ఇది వెంటనే ఆపకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా దీనిపైన ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున ధర్నాలు చేసి అవసరమైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఇళ్ల ముట్టడి కూడా చేస్తాం. మా భూములు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫార్మాసిటీ పేరుతో లాక్కుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదు అని మాత్రం రైతులు హెచ్చరిస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఈసారి మాకు సాయం చేస్తామంటే గట్టిగా మా సారు, ఆర్టీఓ, కలెక్టరు అందరు మా లైన్ మొత్తం మంచిగా మంచి పొలాలు అయితే ఇప్పుడు ఏం పెట్టి వాళ్ళు మొత్తం రాళ్ళు రూపాయలని పెట్టి నోటిఫికేషన్ కళ్ళు లేవు. వాళ్ళు పెద్ద మనుషులు కదా, మింట్రీలో తోలిగా మేము లాట్టుకుంటాం, భూములు అన్యాయంగా తీసుకుంటాం. అంటే ఏంది అది? ఎవరి తాత సొమ్మంటే అట్లా ఉంటుంది. ఆన్లైన్ రీసేల్ మొత్తం బంద్. కాంగ్రెస్ వస్తే మంచిగా చేస్తారని మీకు మీ పంట భూములు తీసుకొని మీకే తీసుకున్నారని అని చెప్పిండు. ఇప్పుడేమో
పోయినా మల్లరెడ్డి రంగరెడ్డి అది చట్ట ప్రకారం అట్లే తీసుకోవాలి ఉండదని చెప్తాను మొన్న పోతే అలా భూమి వాళ్ళకి చేయండి అని చెప్పి కోర్టులు ఇచ్చిన కోర్టును ధిక్కరించి ఇప్పుడు సంవత్సరం తర్వాత అప్పుడు ఇచ్చిన సంవత్సరం తర్వాత ఇప్పుడు మాకు నోటీసులు పంపింది. ఆ నోటీసుల గురించి ఆయనకి ఎందుకోసం పంపిందని చెప్పి మేము వస్తే కలెక్టర్ ఇక్కడ లేడు, లేక ఈ ఎర్ర టెండర్ నిలబెట్టి ఎంతో ఇబ్బంది పాలు చేస్తున్నారు.